కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సీనియర్ నేత విహెచ్ పాల్గొన్నారు. విహెచ్ గారు ఎట్లాంటి పరిస్థితిని మీరు అబ్జర్వ్ చేశారు కాంగ్రెస్ పాలనకు సంబంధించి? చూడండి, మాకు ఇంకా 3.5 సంవత్సరాలు ప్రజలకు అవకాశం ఇచ్చారు. ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలంటే మేమే చేస్తాం. వాళ్ళకు ప్రజలు తిరస్కరించిండ్రు. 10 ఏళ్ళు ఉన్నా వాళ్ళు అది తెలుసుకోకుండా రోజు మమ్మల్ని అరే మొదలు మేధో మతనం పెట్టుకొని ఎందుకు ఓడిపోయినాం, ప్రజలు ఎందుకు తిరస్కరించిన దాని మీద ఆలోచన చేయకుండా అక్కడ పోయి ఏది అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అని ఏడా మహారాష్ట్రలో పైసలు మంచి వచ్చిరా లేదా, ఇక్కడ రైతులు చచ్చిపోతే ఇక్కడ ఇవ్వలే, పంజాబ్ బీహార్లో ఇచ్చారు. ఇవన్నీ తప్పులు చేసిరా ఆఖరుకు. ఏది కాళేశ్వరం మేము ఇన్నేళ్ల నుంచి కట్టినాం. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ అన్ని కట్టినా ఏడలే. ఇది నిజంగానే భూమిలో ఏముందో చూడకుండా కూలిపోవడం వేరు, కానీ కుంగిపోయింది. ఇట్లా అంటే దట్ మీన్స్ కింద ఏం చూడలేదు. తొందర కట్టాలి. డబ్బులు కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. కాబట్టి రేవంత్ రెడ్డి తప్పనిసరిగా 4 ఏళ్లలో ముఖ్యమంత్రి ఉన్నాడా, మీరు తప్పు చేసిరు, కాంగ్రెస్కు అవకాశం ఇచ్చిన ప్రజలు కనుక మేము తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలు అన్నీ పూర్తి చేస్తాం. ఎక్సెప్ట్ బంగారం ఇయ్యలేమే. తులం బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి మరి అందుకే ఇస్తలేరా? పాత రేటు ఉన్నాయి. మా పెద్దమ్మలు 2000 తులం ఉండే 1,70,000 ఏడికెళ్ళి తెస్తారా బాబు. అందుగురించి పెళ్లి చేసుకునే పిల్లలు కూడా అడగాలి, మీరు బంగారం పెట్టకున్నా మేము చేసుకుంటామని ఏడికెళ్ళి తేవాలరా బాబు గరీబోళ్ళు. కనుక తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. కరీంనగర్ అప్కమింగ్ సిటీ కాబట్టి ఇక్కడ శ్రీధర్ బాబు ఉన్నాడు, లక్ష్మణ్ ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, తుమ్మల నాగేశ్వర ఇన్ఛార్జ్ వచ్చింది. కాబట్టి వాళ్ళతో నమ్మికతో మీ ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తాం. అంటే 100కు పైగా మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, కార్పొరేషన్లు జరుగుతున్నాయి. అంటే మెజార్టీ స్థానాలు కాంగ్రెస్కి వచ్చి చైర్మన్, మేయర్ పదవులు దక్కించుకుంటారు. మేము ఫుల్ ప్రజలలో ఇప్పుడు చూస్తున్నాం. ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకు కూడా, కాంగ్రెస్ ఏదన్నా మాట అంటే నిలబెట్టుకుంటుంది. ఇదే కరీంనగర్లో సోనియా గాంధీ చెప్పింది 1200 నేను ప్రభుత్వం ఇచ్చిందా లేదా, కనుక మేము వాగ్దానాలు పూర్తి చేస్తామని కోరుతున్నాం. అంటే సంజయ్ ఒకటి చెప్తున్నాడు, ఈయన దగ్గర పైసలు లేవంటాడు, అక్కడిక్కడ తిరిగితే అప్పు కుడతలేదంటాడు, మరి అభివృద్ధి ఎట్లా చేస్తాడని చెప్పి బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విమర్శించారు. బండి సంజయ్ ఆయన ఏదన్నా మాట్లాడగలుగుతాడు. కొద్దిగా ఆయనకు ఆలోచన తక్కువ. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు బీసీవి, మేము రాహుల్ గాంధీ తోటి చెప్పి ప్రైవేట్ బిల్లు పెట్టిస్తాం. 9th షెడ్యూల్లో మద్దతు ఇస్తాడా లేదా? ఆడదే ఊకేనన్నా తిట్టడం ఏంద్రబాయ్. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది, మీరు ఎంపీ నుండి ఏం చేస్తున్నారు? ఇప్పటికన్నా ఆలోచన చేసి రాష్ట్ర ప్రజలు ఎన్నుకోబడిరు కాబట్టి వారికి అన్యాయం చేయమని కోరుతున్నాం. సో మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది, ఖచ్చితంగా మాకే అవకాశం వస్తుంది, బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందనే ధీమా విహెచ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.